యూట్యూబ్ మిత్రులకు అందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి రిడ్జ్ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. కార్ వచ్చి నీట్ కండిషన్లో అయితే ఉంది. కంపెనీ పెయింట్ అన్న చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. అదే కాకుండా డీజిల్ వేరియంట్ కార్ అన్న. ఇది వచ్చరికి మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మినీ ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అయ్యే కార్ అయితే అనొచ్చన్న. తక్కువ ధరకు అయితే వస్తుందన్న. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే, అదే అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపడన మనం అమ్మి పెడతాము, సేల్ చేసి పెడతాము. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి అన్న. లింక్ డిస్క్రిప్షన్లో అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మారుతి సుజుకి రిడ్జ్ అన్న. ఎల్డిఐ వేరియంట్ కార్ వచ్చరికి నీట్ కండిషన్లో అవుతుంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న క్లీన్ కండిషన్లో అవుతుంది బండి వచ్చేసరికి. అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ ఉందన్న టైర్ల కండిషను. అండ్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2010 మోడల్ బండి అన్న. అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 10th మంత్ 25 వరకు పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. ఇంకా దాదాపుగా ఒక 5 to 6 months పేపర్ వ్యాలిడిటీ అవుతుందని ఓనర్ చెప్తున్నాడు. నీట్ ఇంటీరియర్ అవుతుందన్న. అన్ని పార్ట్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ చిల్డ్ ఏసీ ఎక్సెట్రా అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. కంపెనీ పెయింట్తోనైతే బండి అయితే అవైలబుల్గా అవుతుందన్న. ఎక్కడ కూడా టచ్అప్స్ కానీ పెయింటింగ్ కానీ జరగలేదు. క్లీన్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది కార్ వచ్చేసరికి. ముఖ్యంగా పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇదేనా కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను. ఇక ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ ధరలో రోజు మన ఛానల్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే తేవడం జరుగుతుంది. సో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. ఇక ఈ కార్ ధర ఓనరు 1,65,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ మనం దీనికి కేవలం 1,48,000 అయితే పెట్టామన్నా. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 1,48,000 అన్న నెగోషియేటబుల్ ఉంది. మాట్లాడుకుంటే ఖచ్చితంగా ధర అయితే ఇంకా తగ్గించే అవకాశం ఉందన్న. చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది కారు. 1,48,000 నెగోషియేటబుల్. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. తెలంగాణ స్టేట్. కార్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ అన్న. అండ్ ఈ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఇంకా సెల్ఫ్ డిపాజిట్ చేసుకునే వాళ్ళంటే 500 ఫోన్పే ఈ నెంబర్కి చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కనబడుతున్న సీరియల్ నెంబర్ని నాకు వాట్సాప్లో అయితే పెట్టండి అన్న. మీకు ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మీరు కారు కొనేంత వరకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కారు ఓనర్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే. అండ్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి పైన కనబడుతున్న సీరియల్ నెంబర్ పెట్టండి అన్న. ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. ఓనర్తో మాట్లాడితే రేట్ అయితే తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నా. నెక్స్ట్ మీకు ఏ కంపెనీ మోడల్ ఏ కంపెనీ కారు ఏ మోడల్లో కావాలో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై